హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ అయితే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఇంత బాగా నన్ను సపోర్ట్ చేస్తారని అసలు నేను అనుకోలేదు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అందరికీ అందరికీ థ్యాంక్స్ అనమాట. స్పెషల్గా నా వీడియోస్ చూసి ఇంకా కామెంట్ చేసి నా కోసం వాళ్ళ టైం స్పెండ్ చేసి కామెంట్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. రెగ్యులర్గా నా కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నెక్స్ట్ వీడియోలో మీ నేమ్స్ కూడా చెప్తాను. ఈరోజు అయితే నేను చిన్న సర్ప్రైజ్ అయితే మా హస్బెండ్ ఇచ్చారనమాట. అది నేను గెస్ట్ చేయలేదు, నేను అనుకోలేదు, నాకు తెలీదు. ఇది ఉగాది రోజు వీడియో. చాలా లేట్ అయిపోయింది, పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు టైం అయితే అస్సలు ఉండట్లేదు, మీకు తెలిసిందే కదా. ఇంకా ఈరోజు అయితే ఇంకా మా హస్బెండ్ నాకు ఎల్ఈడి లైట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మా హస్బెండ్కి కావాలి ఇది అది అని నేను అడగలేదు. నాకు కూడా యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుందా అంటే నాకు ఎలాంటి పేమెంట్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. బట్ కష్టపడితేనే కదా మనకి ఏదైనా ఫలితం ఉంటుంది. కష్టపడింది మనము ఏదో ఆశిస్తే అది కరెక్ట్ కాదు కదా. నన్ను చూసి అంటే నా వీడియోస్ చూసి నన్ను చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఏమో బై ఫ్యూచర్ ఏదైనా నాకు యూజ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే మా పిల్లలతోటి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పించారనమాట. ఇది నాకు తెలీదు, తను బుక్ చేసినట్టు. ఇంకా వాళ్ళైతే వచ్చి నాకు చిన్న సర్ప్రైజ్ లాగా చేశారనమాట. మీలో ఎంతమందికి ఈ లైట్ గురించి తెలుసో, అంటే చాలామంది యూట్యూబర్స్ యూట్యూబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియోలో నుంచి అని చెప్పేసి వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నారు. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అని అంటే ఇంకా మా హస్బెండ్ అనమాట. ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే నేను తనని ఏది అడగను, బట్ తను నన్ను అర్థం చేసుకొని అన్నీ తీసుకొస్తారు. ఇంతకుముందు నా దగ్గర ఒక చిన్న స్టాండ్ అయితే ఉండేది, ఇంకా దాంతో నేను వీడియో షూట్ చేసుకునేది, అది విరిగిపోయింది అనమాట. ఇంకా నేను తనని ఎప్పుడు నాకు కావాలని అడగలేదు. ఇంకా లైట్ చూసి నా ఫేస్లో వెలుగు చూస్తున్నారా, నేను అసలు నమ్మలేదన్నమాట ఫస్ట్. అంటే పెద్దగా అన్నీ తీస్తారు కానీ నాకు తెస్తారు అంటే రీల్స్ చేస్తాను కదా, తెస్తారు అని నేను ఎప్పుడు గెస్ట్ చేయలేదు. ఇంకా తనకి నేను వీడియోస్ చేసేటప్పుడు తను ఉన్నప్పుడు తను వీడియోస్ తీస్తారు, నార్మల్ టైంలో నేనే తీసుకుంటాను ఎలానో అలా అనమాట. ఇంకా లైట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇంకా అంటే నేను నేర్చుకోవాలని నాతోనే మా హస్బెండ్ మొత్తం అంటే అది ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తున్నారనమాట. అంటే చాలా బాగుంది, అంటే స్టాండర్డ్గా ఉంది. ఇంకా 5 feet అయితే ఉందన్నమాట లైట్. అంటే స్టాండ్ హైట్ 5 feet మాత్రం ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఫిట్ చేయడం ఎలా ఏంటి అనేది అయితే మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనైతే దాన్ని తీసి ఇంకా చూస్తున్నాను. 5 feet ఉంది అని అన్నాను కదా, ఇంకా అదైతే నేను చూపిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత మొత్తం ఇంకా ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ లైట్ యూజ్ చేయడము. మీలో ఎవరైనా ఈ లైట్ యూజ్ చేస్తూ ఉంటే కామెంట్ చేయండి. నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు చెప్పండి. ఏంటంటే నేను ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా స్క్రూ లాగా ఉన్నాయన్నమాట, అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత హైట్ కావాలి ఏంటి అనేది చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత లైట్ ఉంది. ఇంకా నేనైతే నా హైట్కి సరిపోయేటట్టు అలా పెట్టేసుకొని ఇంకా తర్వాత లైట్ని ఫిట్ చేస్తున్నాను. అక్కడ కూడా చిన్న స్క్రూ లాంటిది ఇచ్చారు. ఇంకా రౌండ్ది మొత్తం తీసేసి లైట్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా రౌండ్ది ఉంది కదా దాన్ని కూడా పెట్టవచ్చు. అది పెడితేనే ఏంటంటే రొటేట్ అవుతుంది అనమాట, అన్ని సైడ్స్ మనం ఎటైనా తిప్పుకోవచ్చు. అందుకని ఇంకా ఇలా అయితే ఇంకా నార్మల్గా ఒక దగ్గరే ఉంటుంది. ఇంకా పైన ఒక స్టాండ్ లాగా ఇచ్చారు కదా, దాన్ని అయితే నేను అంటే బాగుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. దాన్ని అయితే ఇంకా మొత్తం ఫిట్ చేసేసాను అనమాట. ఇంకా తిప్పేస్తున్నాను. ఆ తర్వాత అయితే దానిపైన మనం మొబైల్ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ లాగా ఇచ్చారు కదా, అది కూడా అన్ని సైడ్స్ అయితే రొటేట్ అవుతుంది అనమాట. మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. లైట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి సర్ప్రైజ్ అయితే అంటే మా హస్బెండ్ ఎప్పుడు ఏమైనా నన్ను అడిగే చేస్తారు, ఎప్పుడు ఇలా సర్ప్రైజ్ అయితే ఇవ్వరనమాట. ఇంకా తన మనసులో ఏమనిపించిందో, ఇంకా నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా పాపం తనకి ఏదైనా హెల్ప్ చేయాలి, ఇంత సపోర్ట్
చేస్తున్నాను కదా చెయ్యాలి అనుకొని చేసుంటారు. ఇంకా నేనైతే ఎప్పుడు అడగలేదు నాకు లైట్ కావాలి అని. ఇంకా త్వరలో కూడా నాకు ఇంకా ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నారు, మరి అది కూడా చూడాలి ఏమి ఇస్తారనేది. అప్పుడు కూడా వీడియో అయితే కంపల్సరీ తీస్తానన్నమాట నేను. ఆ తర్వాత అయితే ఇంకా మన దగ్గర ఛార్జర్స్ ఉంటాయి కదా, దాంతో ఆ వైర్ అయితే కనెక్ట్ చేసి ఇంకా మనమైతే డైరెక్ట్గా ఇంకా వేసి ఇంకా స్విచ్ అయితే వేసానమాట. అక్కడ మా హస్బెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీంట్లో ఇంకా చిన్న మాన్యువల్ బుక్ కూడా ఉంది, ఇంకా అది చూసి కూడా మనము అంటే అంటే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. చిన్న బుక్ అయితే ఇచ్చారు, అది ఏంటి ఎలా అనేది మొత్తం ఉందన్నమాట అందులో. ఇంకా లైట్ నేను స్విచ్ చేశాను, ఆన్ ఎందుకు అవ్వట్లేదని మళ్ళీ తిరిగి మా హస్బెండ్ని అడిగితే అక్కడ పవర్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది, అది చూసుకో అని చెప్పారు. ఇంకా లైట్ అయితే వెలిగిందనమాట. ఇంకా మా పిల్లలు అయితే నవ్వుతున్నారు, ఇంకా వాళ్ళు ఫస్ట్ టైం కదా ఇలాంటిది చూడడం, ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవతల సైడ్ అయితే వాళ్ళు డాన్స్ కూడా వేసేస్తున్నారు. ఇంకా అందులో లైట్స్ ఉన్నాయన్నమాట. అందులో 3 లైట్స్ మాత్రమే ఉన్నాయి, బట్ నేను ఎన్ని లైట్స్ ఉన్నాయని చెప్పేసి నేను తెగ కౌంట్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తే చాలా బాగుంటుంది. అంటే ఏ వైఫ్కైనా ఒక హస్బెండ్ ఇలా తెలియకుండా తీసుకొస్తే హ్యాపీయే కదా. తను చేసే పనిని ఇంకా సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇది వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ అయితే చెయ్యండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా థ్యాంక్ యూ అనమాట. ఇంకా సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కూడా నాకు ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి. మీకు నేను ఏ వీడియో అయినా తీయడానికి ట్రై చేస్తానన్నమాట, మంచి వీడియోస్. ఇంకా నేనైతే చాలా హ్యాపీ. ఇంకా ఆ తర్వాత ఇంకా మొత్తం ఇలా అయితే ఉంది. నేను ఇందులో